ద బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్దాం. సో దయచేసి చదివే వాళ్ళు చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైన మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. థ్యాంక్ యూ. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు పే అటెన్షన్. అందరూ కూడా నా వైపు చూస్తూ వాక్యాన్ని విందాం. ఈ వాక్యం అనేది చాలా ప్రశస్తమైనది, ఇది చాలా జ్ఞానం. సో ఈ వాక్యం విన్నప్పుడల్లా మన జ్ఞానం వస్తుంది. కొంతమంది సరిగ్గా చెప్పలేకపోయారేమో, బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే వాక్యం వింటామో దేవుడు అనేవాడు మనలో పనిచేస్తాడు. దేవుని గురించి తెలియకపోతే దేవుడు మనలో పనిచేయడు. ఎంత నమ్మకం నీకున్నా, ఎంత విశ్వాసం నీకున్నా ఆయన గురించి మనకు తెలియాలి. సో దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు. సో చెట్లలో, పుట్టలో, రాళ్ళల్లో, రప్పల్లో, విగ్రహములో దేవుడు అనేవాడు ఉండడు. అది మనుషుల చేతులతో తయారు చేయబడిన ప్రకృతి. సో దేవుడు అనేవాడు మానవ జీవితంలో, మనస్సులో, మన ఒక శరీరంలో, మన యొక్క ఆత్మలో దేవుడు అనేవాడు నివసిస్తాడు. సో అలాంటి గొప్ప దేవుడు, అలాంటి నిజమైన దేవుని దగ్గరికి మనందరం వచ్చాము కనుక దేవుడు పంచిపెడుతున్న యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో దేవుని జ్ఞానము ద్వారా మనలో దేవుడు పనిచేస్తాడు. సో అందరికి అర్థమవుతుంది అనుకుంటా. ఎప్పుడైతే ఈ వాక్యం తెలియదో దేవుడు అనేవాడు మనలో పనిచేయడు. మనలో ఉన్నప్పటికీ దేవుడు పని చేయాలంటే ఈ వాక్యం నీకు తెలియాలి. సో దేవుని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటావో దేవుడు అనేవాడు మన జీవితంలో అంత ఎక్కువగా పనిచేస్తాడు. ఈ ఫార్ములను బట్టి మనం ముందుకెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో, ఆ సమయంలో యేసయ్య ఒక రోగం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రోగాన్ని బాగుపరచాలని ఆ యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న మత పెద్దలు, అక్కడున్న కొంతమంది వ్యతిరేకులు ఏమన్నారంటే, మత పెద్దలు అంటే ఎవరంటే పద్ధతులను, ఆచారాలను పాటించే వాళ్ళు మత పెద్దలు అని అంట. ఉదాహరణకి అమావాస్య రోజు కొన్ని పనులు చేయొద్దు, గ్రహణం పట్టిన రోజు కొన్ని పనులు చేయొద్దు, బల్లి కుడి భుజం మీద పడితే కొన్ని పనులు చేయొద్దు. సో ఇంటికించి బయటికి వెళ్తున్నప్పుడు ఒక నల్ల పిల్లి కనిపిస్తే కొన్ని పనులు చేయొద్దు. సో మన ఒక ఎడమ కన్ను కొట్టుకుంటే ఒక పని చేయాలా, కుడి కన్ను కొట్టుకుంటే ఇంకో పని చేయాలా. ఇవన్నీ దేవుడు నియమించిన నియమాలు కావు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ ద మ్యాన్ కైండ్. లోకము పుట్టించినవి ఇవన్నీ కూడా. సో అలాంటి విషయంలో ఒకరోజు అంటే యేసు ప్రభు చేసే అద్భుతము ఒకరోజు చేయొద్దు. యాక్చువల్గా అమావాస్య రోజు కొంతమంది కొన్ని పనులు చేయరు. కొన్ని విధానాలు, ఈ యొక్క లోకంలో ఉన్న విధి విధానాలను బట్టి మానవులంతా అలాగనే నడుస్తున్నారంట. సో దేవుడు అనేవాడు సర్వానికి అతీతముగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి. నువ్వు ఎక్కడ ఏ చోటుకు వెళ్ళినా, కొండ ప్రాంతంలోకి వెళ్ళినా, అడవిలోకి వెళ్ళినా, సముద్ర గర్భంలోకి వెళ్ళినా యేసయ్య అంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి నిలబడతాదంట. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కనుక. సో అలాంటి మత పెద్దలు ఎవరైతే అమావాస్యను పాటిస్తూ ఇలా ఉంటుంది, ఇలానే మనం చేయాలా, అట్లనే ఉండాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక రోగం కలిగిన వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు ఆ రోగం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ చెయ్యి అనేది ఊచ చెయ్యి అంటే కంప్లీట్గా ఇలా ఉండిపోతుంది. సో ఇలా స్ట్రేట్గా రాదు, ఇలా కంప్లీట్గా ఇలా ఉండిపోతుంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేద్దాము, లేకపోతే ఆ వ్యక్తిని బాగుపరచుదామని అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ మత పెద్దలు ఎవరైతే ఇవన్నిటినీ పాటిస్తున్నారో ఈరోజు చేయొద్దు కదా ఈ అద్భుతాన్ని, ఈరోజు అద్భుతం అనేది చేయొద్దు, ఈరోజు అమావాస్య, లేకపోతే ఈరోజు అలాంటి రోజు, కాబట్టి నువ్వు ఎలా ప్రార్థిస్తావు, నువ్వు ఎలా ఈ వ్యక్తిని బాగుపరచొద్దు కదా అనే విధానము అక్కడున్న పెద్దలు యేసు ప్రభుతో అంటున్నారు. అప్పుడు యేసయ్య ఏ మాట సెలవిచ్చాడు అది చదవండి. గొర్రెలకు సంబంధించి
వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైనా మీలో ఏ మనిషినికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? ఏమంటున్నాడు యేసు ప్రభు? మీలో 100 గొర్రెలున్నా దాంట్లో ఒక గొర్రె ఎప్పుడైతే ఒక గుంటలో పడుతుందో బయటికి తీయరా? మరి ఆ రోజున తీస్తారు. మరి మనిషి గొప్పోడా, గొర్రె గొప్పదా? మనిషి గొప్పోడు. కానీ మనిషికి ఏమున్నాయి? ఆచారాలు పద్ధతులతో మనుషులను ఏం చేసేశారు? బంధించేశారు. అక్కడ ఆ రోజు అద్భుతం చేయొద్దు, ఆ రోజు ఇంకా అందరం కూడా ఉపవాసం ఉండాలి, అద్భుతాలు చేయొద్దు, ఆ రోజు ఇలాంటి కార్యాలు చేయొద్దు. సో యేసుప్రభు వారు ఏం ఆన్సర్ ఇస్తున్నారు అలాంటి వాళ్ళకంటే, గొర్రె ఒక విషయంలో ఆ గొర్రె గుంటలో పడినప్పుడు మరి ఆ వ్యక్తి ఆ రోజు తీయడా అంటే తీస్తా. ఇంకేమంటాడు నెక్స్ట్ వర్డ్స్లో? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. నెక్స్ట్, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడి. ఏం చేశాడు యేసయ్య? ఆ చెయ్యిని బాగుపరిచాడండి. ఆ చెయ్యిని ఏం చేసేసాడు? స్వస్థపరిచాడండి. కానీ మత పెద్దల ద్వారా, లోకంలో ఉన్న ఆచారాల పద్ధతుల ద్వారా ఆ రోజు అలాంటి పని చేయొద్దు. కానీ చేశాడా లేదా అంటే, ఈ లోకం సంబంధమైన వాటిని ఏం చేయడానికి వచ్చాడు యేసు ప్రభు? కొట్టివేయడానికి వచ్చాడంట. ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులను కొట్టివేసి మానవుల మధ్య ప్రేమ పంచి పెట్టడానికే నరరూపిగా యేసుక్రీస్తు ప్రభు ఈ ఒక భూలోకానికి వచ్చి మీ మధ్యలో ప్రేమను పుట్టించి మీ మధ్యలో నిజమైన దేవుని తెలుసుకునేలా మిమ్మల్ని ప్రేరేపించువాడే దేవుని యొక్క ఆత్మ అండి. ఈరోజు మీ అందరిలో అటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుప్రభు ఆ రోజున ఏం చేశాడు? ఆ చెయ్యిని బాగుపరిచాడు. ఎవరైతే ఆచారాలు పద్ధతులను పాటించే వాళ్ళు ఉన్నారో నెక్స్ట్ ఏమంటున్నారు వాళ్ళు? అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఏం చేస్తున్నారంట? ఎలాగా చంపేసేయాలి ఎవరిని? యేసయ్యను. యేసయ్యని ఎలా చంపేద్దాము అని వాళ్ళు ప్లాన్స్ చేస్తున్నారంట. యేసుప్రభు ఏం పాపం చేశాడని యేసుప్రభుని చంపాలనుకున్నారు. ఏం చేశాడు? పాపం, వ్యభిచారం చేశాడా, దొంగతనం చేశాడా, ఇంకేదన్నా పాపం చేశాడా? ఒక మనిషిని బాగుపరిచాడు. కానీ ఏ రోజు బాగుపరిచాడు? విశ్రాంతి దినమున. ఆ రోజు బాగుపరచొద్దు అని వాళ్ళు మనుషులు డిజైన్ చేసి పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్ని విషయాలలో మనందరం ఎక్కడో ఒక విధానంలో ఆచారాలు పద్ధతులు పాటిస్తూనే ఉంటాం. హల్లెలూయా. మరి అవి పాటించాలా? దానికి అతీతంగా మన దేవుడు ఉన్నాడా? దానికి అతీతముగా ఉన్నాడు. సూర్యుడిని దేవుడు సృష్టించాడు, అలాగని సూర్యుడు కనిపిస్తున్నాడు కాబట్టి సూర్యుడే దేవుడు అనుకుంటే కష్టం. ఒక్కొక్కసారి సూర్యుడు కనిపించకుండా మబ్బులో ఇరికిపోతాడు, ఎవరిని పూజిస్తాం? సో సూర్యుడు ముఖ్యమా? సూర్యుడు సృజించిన వాడు ముఖ్యమా? ఎవరిని ఆరాధించాలా? సో సృష్టిని ఆరాధించాలా? సృష్టిని సృజించిన వాడిని ఆరాధిద్దామా? సో ఆ ఆరాధికుడు ఎవరైతే ఆ సృష్టిని సృజించిన వాడు ఉన్నాడో సృష్టికి బయట ఉంటాడంట, సృష్టికి అతీతంగా ఉంటాడండి. ఆయనను కనిపించాలంటే ఆయన వలె నువ్వు మారాలి. ఫస్ట్ ఆయన స్వరం నువ్వు వినాలంటే ఆయన వలె మార్చబడాలి. ఆయన వలె మార్చబడాలంటే త్యాగాలు, ఏదేదో పూజలు, వ్రతాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ మనస్సు నిదానించి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, అయ్యా నీ ఒక శక్తితో నన్ను నింపు, ఎక్కడైతే బలహీనంగా ఉన్నానో అక్కడ నీ బలం ఇవ్వండి, ఎక్కడైతే రోగంతో ఉన్నానో అక్కడ నీ ఆరోగ్యం ఇవ్వండి, ఎక్కడైతే డబ్బును సంపాదించలేకపోతున్నానో డబ్బును సంపాదించే జ్ఞానమునివ్వండి అని ఎప్పుడైతే దేవునితో పంచుకుంటావో దేవుడు నిన్ను జ్ఞానిగా, దేవుడు నిన్ను అభిషక్తుడిగా, దేవుడు నిన్ను గొప్ప స్త్రీగా ఈ లోకంలో నిలబెట్టిస్తాడంటండి. అలాంటి గ్రేస్ ఈరోజు మనందరికీ రాబోతుందండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడున్న శత్రువులు ఏం చేస్తున్నారు? యేసుప్రభును వ్యతిరేకిస్తున్నారు. ఏం తప్పు చేశాడని యేసుప్రభుని చంపుదామని ప్లాన్ చేస్తున్నారు? ఆచారాలు పద్ధతులు పాటించలేనందున. అలా అని చెడు పని చేశాడా? ఆ దినమున మంచి పనే చేశాడు. ఒక చెయ్యి ఊచ చేయగలవాన్ని స్వస్థపరిచాడు. ఈరోజు యేసు ప్రభుని ఎంతమంది అయితే నమ్ముతున్నారో, మీ చుట్టాలే, మీ బంధువులే, మీ మిత్రులు, మీ కొలీగ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే లోకంలో ఉన్నారో వాళ్ళంతా మిమ్మల్ని హేళన చేస్తారు. వాళ్ళంతా మిమ్మల్ని ఏం చేస్తారు? హేళన చేస్తారు, ఇబ్బంది పెడతారు, తిడతారు, రకరకాల విధానంలో మీపై నిందలు వేస్తారు. అవన్నీ మనం ఎప్పుడైతే పట్టించుకొని ముందుకెళ్తూ ఉంటామో నువ్వు ముందుకెళ్ళలేము.
వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని వైపు చూస్తున్న ముందడుగు ఎప్పుడైతే వేస్తూ ఉంటావో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అయిన వాళ్ళే మార్చబడి ఈ లోకాన్ని ఏలే శక్తి నీకు దేవుడు ఇస్తాడంటండి. ఆ రీతిగా ఈ కృప మనందరికీ కలిగేలాగా ఈ వాక్యం అందులో ప్రత్యక్షపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఏ రోజు అద్భుతం చేయాలనుకున్నాడు? అమావాస్య రోజు. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. కొంతమంది పనులు చేయరు. ఏ రోజు పనులు చేయరు? అమావాస్య వస్తే కాళ్ళు కాళ్ళంతా చెడిపోతాయి. అమావాస్య వస్తే కడుపు నొప్పి వస్తుంది. అమావాస్య వస్తే తలనొప్పి వస్తుంది. అమావాస్య వస్తే ఛాతీల నొప్పి వస్తుంది. అమావాస్య వస్తే ఊపిరి బిగబట్టుకోవాలి. ఎందుకు? మనకు నేర్పించిన విద్య ఏంటో తెలుసా? అమావాస్య రోజున దేవుని శక్తి తగ్గిపోతుంది, దయాల శక్తి ఎక్కువైపోతుంది. ఏ దేవుని నమ్ముతున్నావండి? దేవుని శక్తి తగ్గిపోతుందా? చెప్పండి. అమావాస్య రోజు దేవుడు కళ్ళు మూసుకుంటాడా? దేవుని శక్తి తగ్గిపోతుందా? అలాంటి దేవుని నమ్ముతున్నామా? మనం నమ్మే దేవుడు ఎలాంటి వాడండి? సజీవమైన దేవుడు. హల్లెలూయా. ఆయన కునుకడు, నిద్రపోడు, కనురెప్పలాగా మిమ్మల్ని కాపాడే దేవుడు తండ్రిగా మార్చబడి నీ దగ్గర ఉండి ప్రతి దినం నువ్వు ఎక్కడ తప్పులో ఇరికిపోతావేమోనని, ఎక్కడ మోసపోతావేమోనని నీ వెనుకను నడిపించేవాడే నిజమైన దేవుడు అండి. ఆ దేవుని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అమావాస్యను సృష్టించిన వాడు అమావాస్యకు బందీ అయిపోతాడా? శనివారాన్ని సృష్టించిన వాడు శనివారం అనేది దేవుణ్ణి మార్చగలుగుతుందా? హల్లెలూయా. ప్రతి దినం దేవుడు సృష్టించి ఏం చెప్పాడండి? ప్రతి దినం మంచిది. హల్లెలూయా. సో మనం నమ్మే దేవుడు సజీవమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. అలాగనే యేసు ప్రభుకు ఎలాగైతే వ్యతిరేకమయ్యారో వర్స్ నెంబర్ 15 చదువుదాం. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఏ సంగతి తెలుసుకొని? వాళ్ళంతా ప్లాన్స్ వేస్తున్నారు. ఏం ప్లాన్స్ వేస్తున్నారు? యేసు క్రీస్తు ప్రభుని చంపేద్దాం. ఎందుకు చంపుదాం? మేము చెప్పినట్టు ఆయన వినట్లే. లోకం చెప్పినట్టు ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. లోకం అంటే ఏంటో తెలుసు. లోకం అంటే ఏంటి? జనులు. ఓకే, వాళ్ళు చెప్పే విషయాలు ఏంటివి? నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ గమ్యాన్ని మార్చేవాళ్ళు లోకులు. హల్లెలూయా. నువ్వు ఎదుగొద్దని తొక్కేవారే లోకంలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. నువ్వు ప్రేమతో ముందుకెళ్ళి నీ కుటుంబాన్ని కట్టుకుంటున్న టైంలో ఏం కాదన్నా చిన్న సిప్ వేసుకో అంటారు చూసావా? చిన్న సిప్. బాయ్స్ ఎక్కడున్నారు? ఏదైనా పెద్దది స్టార్ట్ అవ్వాలంటే చిన్నతోనే స్టార్ట్. అరే మా అన్న, మా బ్రదర్, లేకపోతే మా వాళ్ళే అనే ఆలోచనతో వాడు స్టార్ట్ చేయించాడు. నువ్వు చెడిపోవాలని చేపిస్తాడు. నీకు తెలివి జ్ఞానం ఉంటే, దేవుని శక్తి ఉంటే అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయడం కాదు, వాళ్ళని మార్చి దేవుని సన్నిధికి తీసుకొని వస్తావంట. ఈ కార్యాలు దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి తిట్టాడా వాళ్ళని? ఏం చేశాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? బాగా వినండి, స్క్రిప్చర్ చాలా పవర్ఫుల్. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయిను, బహుజనులు ఆయనను వెంబడించారంట. మళ్ళీ చెప్తున్నా, యేసు అచ్చటి నుండి ఆ విషయం తెలుసుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడు. బహుజనులు, చాలా జనాభా అతను ఏం చేశారు? ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇదే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి గొడవ పెట్టుకుంటూ ఉంటే ఆ జనం ఇతన్ని వెంబడిస్తారా? అంటే ఆ శత్రువుతో గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఏం మిస్ అవుతున్నాడు యేసు ప్రభు? జనాలను మిస్ అవుతున్నాడు. నీ శత్రువు మీద నీకు గమ్యం వచ్చేలాగా లోకం నీ గమ్యాన్ని మార్చేస్తాడు. సో నీ గమ్యం ఏంటి? దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు గొప్ప స్త్రీగా, గొప్ప అభిషక్తుడిగా ఈ లోకంలో ఉండాలని దేవుని చిత్తం ఉంది. కానీ మనం ఏం చేస్తుంటాం? వాడొక మాట అన్నాడని, వీడొక మాట అన్నాడని వాని మీద నీ మనస్సు ఏం చేస్తావు? మనసు పెడతావంట. ఇప్పుడు యేసయ్య, అక్కడున్న ప్రజలు యేసు ప్రభును వెంబడిస్తున్నారు. ఎంతమంది ప్రజలు? కొన్ని లక్షల మంది ప్రజలు ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరిని వెంబడిస్తున్నారు? యేసయ్యను వెంబడించడానికి కారణం ఏంటి? అందరు జాగ్రత్తగా వినాలి. యేసయ్యను వెంబడించడానికి కారణం ఏంటి? అక్కడ యేసయ్య శత్రువులతో యుద్ధం చేసుకుంటూ కూర్చున్నాడా?
యేసుప్రభు శత్రువులతో యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఆ జనులు యేసుప్రభును వెంబడిస్తుండేనా? గట్టిగా చెప్పాలి, వెంబడిస్తారా? దేవుణ్ణి ఆశీర్వదించుదామని ఒక ప్రాంతానికి పంపాలని, నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన చూస్తే, నువ్వేమో మీ చుట్టాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడన్నాడని వీడన్నాడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ వాడు అట్లా చేద్దాం వీట్లా చేద్దాం అని అనుకుంటూ కూర్చుంటే, దేవుడు చెప్తున్నాడు కదా, నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారంట. వాళ్ళని మిస్ చేయొద్దు అంటే నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలి? సైలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఏం చేయాలి? సైలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళని తిట్టుకుంటూ వెళ్తున్నాడా? అలా అని అక్కడనే ఉండి వాళ్ళ సంగతి చూశాడా? అంటే ఆయన జాబ్ ఏంటి? ఆయన గమ్యం ఏంటి? యేసయ్య గమ్యం ఏంటి? ప్రజల్ని రక్షించటం. హల్లెలూయా. ఈరోజు మీ గమ్యం ఏంటి? మీ గమ్యం ఏంటి ఈరోజు? ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆత్మీయతలో, మినిస్ట్రీ పరంగా, దేవుని పరంగా, అన్ని విషయాలలో మీ గమ్యం ఏంటి? మీ గమ్యం ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, ఈ లోకం ఏం చేస్తుంది? మీ గమ్యాన్ని మెల్లిగా మారుస్తుంది. అక్కడ శత్రువులు కూడా ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తున్నారు. ఎవరికి వ్యతిరేకంగా? యేసు ప్రభును చంపాలనే ఉద్దేశాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని చంపాలని ప్లాన్ వేస్తున్నారు. ఆ ప్లాన్ యేసు ప్రభుకి తెలుసా లేదా? తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకొని ఆ ప్లాన్ ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తిడుతున్నాడా, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నాడా అంటే ఈయన జాబ్ అది కాదు, ఈయన గమ్యం అది కాదు. యేసు ప్రభు యొక్క గమ్యం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు చెప్పడమే యేసు ప్రభు యొక్క గమ్యం. సో ఇది విడిచిపెట్టి శత్రువులతో యుద్ధం చేస్తే సమయం అంతా వేస్ట్ చేసుకోవాలి. అలా మీ లైఫ్లో, మీ జీవితంలో మీ గమ్యం ఏంటి? మీ గమ్యం ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? 90%, 80% ఆఫ్ ద పీపుల్, బాగా వినండి, చదువుకుంది ఒకటి, జాబ్ చేసేది ఇంకొకటి. ఎంతమంది ఉన్నారు అట్లా? ఒకటి చదువుకుంటాం, ఇంకోటి జాబ్ చేస్తాం. అవునా కాదా? ఒకటి చదువుకుంటాం, ఇంకోటి జాబ్ చేస్తాం. దేవునికి ఇంకో ప్రార్థన చేస్తాం, ఇంకోటి జాబ్ వస్తుంది. ఎందుకు అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ మన లైఫ్లో? సో మన విషయంలో గాడ్ ఎందుకు అలా చేస్తున్నాడు, లేకపోతే మనం ఎందుకు అలా చేస్తున్నాం గాడ్ విషయంలో? హల్లెలూయా. ఒక వాక్యం చదువుదాం. 1 Corinthians chapter number 12. 2 Corinthians. First Corinthians 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారినిగాను నియమించెను. దేవుడు ఏవేమి నియమించాడంట? ఇవన్నీ. అందరూ నాలాగనే అవ్వండి అని అన్నాను అనుకో, అవ్వడు. దేవుడు నీలో ఏం పెట్టాడు అది తెలుసుకోండి. ఎన్నో విషయాలు నియమించాడండి. ఒకరు ప్రవక్తగా, ఒకరు బిజినెస్ మ్యాన్గా, ఒకరు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళుగా, ఒకరు గవర్నమెంట్ సిస్టమ్ని పరిపాలించే కింగ్గా, ఒకరు సువార్థికుడిగా, ఒకరు సంఘ కాపరిగా, ఒకరు పాస్టర్గా. అంటే దేవుడు ఒక్కొక్కలో దేవుడు తన యొక్క శక్తిని విభజించి ఇస్తున్నాడు. మీలో దేవుడు ఏం పెట్టిండు? ఎంతమందికి తెలుసు? ఏం పెట్టిండు మీలో దేవుడు? మీలో దేవుడు పెట్టిందేంటి? మీరు ఏం చేస్తున్నారు? దేవుడు మీలో ఒకటి పెడితే మీరు ఒకటి చేస్తే అది సక్సెస్ అవ్వదు. ఎందుకు మీ లైఫ్లో ఒకటి సక్సెస్ అవ్వట్లేదు? బిజినెస్ సక్సెస్ అవ్వట్లే, జాబ్ సక్సెస్ అవ్వట్లే. ఎందుకంటే మీలో పెట్టింది జాబ్ కాదు. కొన్నిసార్లు దేవుని యొక్క దైవజనుడిగా పంచాలనుకుంటాం, కొన్నిసార్లు పాస్టర్గా మనం ముందుకెళ్ళాలనుకుంటాం, కొన్నిసార్లు చర్చ్ స్టార్ట్ చేసి నడిపిద్దాం అనుకుంటాం, సక్సెస్ అవ్వరు, వాళ్ళంతా ఫెయిల్ అయిపోతారు. బిజినెస్ చేసేవాడు బిజినెస్ చేయాలి, జాబ్ చేసేవాడు జాబ్ చేయాలి, దేవుని పని చేసేవాడు దేవుని పని చేయాలి, ప్రభుత్వాన్ని ఏలేవాడు ప్రభుత్వాన్ని ఏలాలి. అంటే నీలో దేవుడు ఏం పెట్టాడో అది నీకు తెలియకపోవచ్చు. ఈరోజు మీపై అభిషేకం వస్తుంది కదా, అది మీకు బయలుపరుస్తుందంట. హల్లెలూయా.
దేవుని నూనె మీపై నేను విడుదల చేసిన ఈరోజే మీకు దేవుని శక్తి ద్వారా బయలుపరుస్తారు. నేను ఏంటి, నాలో దేవుడు ఏం పెట్టాడు, నా ఒక బిడ్డల జీవితాలలో దేవుడు ఏం పెట్టాడు, నా బిడ్డ ఏం చదివితే బాగుంటుంది, వాళ్ళలో ఏం జ్ఞానం దేవుడు పెట్టాడు అనే విధి విధానాలు మీరందరూ తెలుసుకునేలాగా అభిషేకం మీ మీద విడుదలవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో తెలుసా అందరికీ మీలో ఏముందో, దేవుడు పెట్టింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి. అందరం జాబులు చేయాలా, ఏదో మంచిగా ఉంటే చాలా సరిపోతుంది. 100 మందిని 1000 మందిని రక్షించాలని దేవుడు చూస్తే మనం సువార్త చెప్పడానికి నోరు అనేది బయటికి రాదు. కొన్నిసార్లు వ్యాపారం చేయమని దేవుడు చెప్తే జాబ్ చేస్తారు, కొన్నిసార్లు జాబ్ చేయమని దేవుడు చెప్తే వ్యాపారాలు చేస్తారు. అంటే దేవుడు నీలో ఏం పెట్టాడండి, వాట్ గాడ్ హాస్ కెప్ట్ ఇన్ యూ, నీలో దేవుడు ఏం పెట్టాడో అది గ్రహించిన వాడే దేవుని చిత్తాన్ని చేసేవాడంట. ఈరోజు ఎవరైతే దేవుని మీద ఆశ ఉందో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తానుసారంగా మీరందరూ కూడా ఆయన చిత్తం నెరవేర్చేవారు లాగా మీపై అభిషేకం దేవుడు ఇవ్వబోతున్నాడండి. ఈ కార్యాన్ని చూసేవాళ్ళుగా కాక ఈ కార్యం చేసేవాళ్ళుగా మీరు జీవించుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. సో వెన్ ద ఎనిమీస్ ఆర్ బిఫోర్ యూ, యూ హ్యావ్ టు బీ మెయింటైన్ సైలెన్స్. సో ఇక్కడ యేసుప్రభుకు వ్యతిరేకులు ఎప్పుడైతే యేసుప్రభు మీదకి వెళ్ళారో, యేసుప్రభు వాళ్ళని తిడుతున్నారా, యేసుప్రభు వాళ్ళని ఏమన్నా అంటున్నాడా, యేసుప్రభు వాళ్ళ విషయంలో ఏమన్నా మాట్లాడుతున్నాడా, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఆ పని కాదు. హల్లెలూయా. పక్కింటి అక్క నన్ను తిట్టింది, కథం ఆమె గురించి ఆలోచిస్తాం. నీ పనే అది, నీ పనా. ఎవరో నన్ను అనుమానిస్తున్నారు, ఎవరో నా అవమానిస్తున్నారు, రెస్పెక్ట్ ఇవ్వట్లే, వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లే, నీ పనా కాదు. బట్ మనం ఏం చేస్తుంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అంటే నీ దేవుడు నియమించిన పని చెయ్యక నువ్వు ఆలోచించుకుంటున్న పని ఎప్పుడైతే చేస్తావో సక్సెస్ కాదు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీలో నియమించిన పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని శక్తి నీకు తోడై ఉంటుందంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ పనిలో సక్సెస్ అనేది నువ్వు చూస్తావంట. సో ఈ గ్రేస్లో మనమందరం ఉన్నామని నేను నమ్ముతున్నానండి. ఈ కృపలో మీ అందరూ ఉన్నారని బిలీవ్ చేస్తున్నారా? ఎంతమంది నమ్ముతున్నాం యేసు ప్రభు కృపలో మనమందరం ఉన్నామని? హల్లెలూయా, హల్లెలూయా. సో యాజ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఆ రోజు ఆచారము పద్ధతులు పాటించటం వల్ల యేసు ప్రభు ఆ రోజు అద్భుతం ఎప్పుడైతే చేశాడో అక్కడ ఉన్న శత్రువులందరూ ఏం చేశారు, యేసు ప్రభుని చంపాలని చూశారు. మరి ఎంతమంది ఆచారం పద్ధతులు పాటిస్తున్నారు? అది పాటించాలా వద్దా చెప్పండి. ఏం చేస్తాం పాటిస్తే? మనం బంధకంలో ఉండిపోతామండి. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియపరుస్తూ ఉంటాను. అది ఏంటంటే, సూటు బూటు రెడీ చేసుకొని మంచి ఇంటర్వ్యూకి వెళ్దామని టైంకి బయటికి వెళ్ళాడు మనోడు. వెళ్ళినాక బయట నార్మల్గా పిల్లడం వస్తుంది, నార్మల్గా పామడం వస్తుంది. ఊర్లో ఉన్నారు కాబట్టి అరే పిల్లడం వచ్చిందిరా, ఒక 10 నిమిషాల తర్వాత పోదాం. నీకోసం ఇంటర్వ్యూ చేసేటోడు ఉంటాడా? నువ్వు జాబ్ వచ్చిందా పోయిందా? అంటే ఆచారం వల్ల జాబ్ వస్తుందా పోతుందా? పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇలాంటివి ఎన్నో మనుషులు కల్పించారంట. దేవుడు మనిషిని తయారు చేస్తే మనిషి దేవుని తయారు చేయడానికి రెడీ ఉన్నారంట, చేసేసారంట. చేసేసి ఇదే దేవుడు పూజించుడు మొక్కురని అందరినీ సన్మానం చేసేసారు. ఈజ్ గాడ్ ఈజ్ ఫిటెడ్ ఇన్ ద ఐడల్. సో దేవుడు ఒక ప్రాంతంలో ఉన్నవాడు కాదండి, ఆయన సర్వాంతర్యామి. ఎక్కడ ఉండి యేసయ్యా అన్నా కానీ ఆయన ఆత్మ సంచరిస్తూనే ఉంటుందంట. అమెరికాలోకి వెళ్ళినా, ఇజ్రాయెల్కి వెళ్ళినా, పాకిస్తాన్కి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా, ఏ దేశంకి వెళ్ళినా యేసు ప్రభు యొక్క ఆత్మ పని చేస్తూనే ఉంటుందా. హల్లెలూయా. ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళకు అద్భుతాలు జరుగుతున్నాయి. ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యమవుతుంది? ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇక్కడుండి ప్రార్థిస్తే ఎక్కడో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళను స్వస్థత కలుగుతుంది. ఎలా సాధ్యం? ఎన్నో సాక్ష్యాలు మన చర్చిలో ఉన్నాయండి. ఎక్కడెక్కడో ఉన్న దేశం వాళ్ళు మనకి ఫోన్ చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటారు. ప్రేయర్ అయిపోయిన వెంటనే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. మనమేమో భారతదేశం ఒక ప్రాంతంలో ఉన్నాం, వాళ్ళేమో ఎక్కడెక్కడో దేశంలో ఒక ప్రాంతంలో ఉన్నాం. మనం ఇక్కడ ప్రార్థిస్తే అక్కడ వాళ్ళకి ఎలా అద్భుతం అవుతుందండి. హల్లెలూయా. అంటే దేవుడు అనేవాడు ఇక్కడనే ఉన్నాడా?
దేవుడు అనేవాడు ఒక జాతికి సంబంధమైన వాడా? దేవుడు అనేవాడు ఒక కులానికి సంబంధమైన వాడా? ఒక ప్రాంతానికి సంబంధమైన వాడా? కాదు. దేవుడు అనేవాడు సర్వాంతర్యామి, భూమి ఆకాశాన్ని సృష్టించి సమస్త పక్షులను సృష్టించి నీ కనుల ముందు సర్వాన్ని సృష్టించి దేవుడు అనుటకు ఆయన మీకోసం సర్వాన్ని చేశాడంట. దాంట్లో భాగంగా యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి, యేసు ప్రభు తను చేసిన త్యాగాన్ని మీ అందరి కోసం, మనందరి కోసం యేసు ప్రభు సిలువలో ఏం చేశాడంట? రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం? ఏదో అద్భుతం కావాలనో, ఏదో ఆస్తిపాస్తులు కావాలనో, ఏదో కార్యాలు కావాలనో అనే ఉద్దేశం ఒకటే కాదు. ద మెయిన్ మోటో వెన్ వీ కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు సన్నిధిలో వస్తున్నామంటే మనలో చెడు ఉంది, మన రక్తంలో చెడు ఉంది, మన మనస్సులో చీకటి ఉంది, మన రక్తం అంతా పాడైపోయింది. మన ముత్తాతలాగానే మనం చేస్తున్నాం. మా తండ్రికి ఏ అలవాటు ఉందో నాకు అదే అలవాటు ఉంది, మా తండ్రికి ఏ రోగం ఉందో నాకు అదే రోగం ఉంది. మరి అవన్నీ ఎలా వెళ్ళిపోవాలి? దానికి ఏం సొల్యూషన్ లేదంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటంటే నీ రక్తములో చెడు వెళ్ళిపోవాలంటే నీ రక్తములో యేసు ప్రభు కార్చిన రక్తము కలపాల. ఎప్పుడైతే యేసయ్య రక్తము నీ రక్తంలో కలుస్తాదో నీ రక్తం అంతా పరిశుద్ధపరచబడతాది. అప్పుడు తల్లి, తండ్రి, ముత్తాత నుంచి వస్తున్న ప్రతి శాపం, ప్రతి రోగం, ప్రతి వ్యాధి యేసు రక్తము ద్వారా పటాపంచలవుతాదండి. ఈరోజు మనందరం యేసు రక్తాన్ని బట్టి ముందుకు వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందామా? యేసు రక్తం. మరొకసారి ఏం చేస్తుంది యేసు రక్తం? మన రక్తాన్ని అండ్ సెకండ్ మన ఆత్మని కూడా ఏం చేస్తుంది? ఒక్కరోజు స్నానం చేయకపోతేనే స్మెల్ వచ్చేస్తుంది. మరి నీ ఆత్మ స్నానం చేయకపోతే స్మెల్ అనేది నీ శరీరానికి రాదు, ఆత్మలకు వచ్చేస్తుంది. దయ్యాలు, భూతాలు, దురాత్మ శక్తులు ఎందుకు నీ దగ్గరకు వస్తున్నాయి? దానికి ఏ స్మెల్ ఇష్టం? గుడ్ స్మెల్ ఇష్టమా, బ్యాడ్ స్మెల్ ఇష్టమా? బ్యాడ్ స్మెల్ దానికి గుడ్ స్మెల్, నీ గుడ్ స్మెల్ దానికి బ్యాడ్ స్మెల్. ఆపోజిట్ డైరెక్షన్ టు ద డిమోన్స్. హల్లెలూయా. సో ప్రతి దుష్ట దురాత్మ చీకటి శక్తులు ఏదైతే నీ నుండి చెడు స్మెల్ వస్తుందో అదేం చేస్తుంది? స్వాగతించి దానిని బట్టి నీ దగ్గరకు వస్తా. మరి ఆ చెడు స్మెల్ వెళ్ళిపోవాలంటే నీ ఆత్మ పవిత్రపరచబడాలి. నీ ఆత్మ పవిత్రపరచబడాలంటే వాటర్ శరీరంపై వసుకుంటే సరిపోతుందా? నీళ్ళలో మునుగుతే అయిపోతుందా? ఏం చేయబడాలా? యేసు రక్తము నీ ఆత్మ పైన ప్రోక్షించబడాలి. ఎప్పుడైతే నీ ఆత్మ పైన ప్రోక్షించబడుతుందో నీ ఆత్మ శుద్ధీకరించబడుతుందంట. అప్పుడు నీ మనస్సులో చెడు ఆలోచన పుట్టదు, నీ మనస్సులో ఒకరిని మోసం చేయాలనే ఆలోచన రాదు, నీ మనస్సులో విధి విధానాలు కల్పించబడిన చెడు ఒక ఉద్దేశాలు రాకుండా సమస్తం నిర్మలమైపోతుందంట. ఈ శక్తి యేసు రక్తంలో ఉందండి. ఎవరైతే ఆశపడుతున్నారో ఆయన రక్తం నాలో కలవాలని, ఆ రక్తం చేత నా శరీరం, నా ఒక ఆత్మ పరిశుద్ధపరచబడాలని ఎవరికైతే ఆశ ఉందో ఈరోజు ఆ రక్తం మీ అందరిపైన ప్రోక్షించబడబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీలో యేసు రక్తం, నాలో యేసు రక్తం. మీరు అమెరికా దేశం అయినా, ఏ జాతి అయినా, నల్ల జాతి అయినా, తెల్ల జాతి అయినా, మీలో యేసు రక్తం, నాలో యేసు రక్తం. We are all binded in one spirit by the blood of Jesus. యేసు రక్తాన్ని బట్టి మనం ఒక కుటుంబంగా, దేవుని కుటుంబంగా దేవుడు నిర్ణయిస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జాతి, మతం, కుల భేదము లేకుండా సర్వ మానవులంతా యేసు రక్తాన్ని బట్టి సమస్త ప్రాణులంతా కూడా దేవునికి సమానులుగా తీర్చబడుతున్నారంట. ఈరోజు మీలో యేసు రక్తం ఉందా? దాట్స్ మై క్వశ్చన్. లేకపోతే మీ తండ్రులకున్న పాపము, మీ తండ్రులకున్న రోగ వ్యాధులే మనకు వచ్చేస్తాయి. అవి రావద్దంటే వాట్ అవర్ బ్లడ్ హ్యాస్ టు బి చేంజ్. నా రక్తం ఎలాగ మార్చబడాలి? దేనిలాగా మార్చబడాలి? నా రక్తం జీసస్ క్రైస్ట్ బ్లడ్గా మార్చబడాలి. అప్పుడు ఎవరి అలవాట్లు వస్తాయి మనకి? ఎవరి జ్ఞానం వస్తుంది? ఎవరి బిహేవియర్ వస్తుంది? ఎవరి క్యారెక్టర్ వస్తుంది? ఎవరిలాగా ఆలోచిస్తాం? ఎవరిలాగా డబ్బులు సంపాదిస్తాం? ఎవరిలాగా సంతోషంగా ఉంటాం? ఎవరిలాగా సంతోషంగా ఉండి సంతోషపరుస్తాం? యేసయ్యలాగా. హల్లెలూయా. నీ సంతోషాన్ని నువ్వు కోల్పోతున్నావు కొద్దిసార్లు, ఎందుకంటే యేసు ప్రభులాగా జీవించలేకపోతున్నావు. ఈరోజు జీవించే శక్తి అభిషేకము ద్వారా మీదికి రాబోతుందండి. ఇది రిసీవ్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సో గోల్ షిఫ్టింగ్ మెల్లిగా చెప్తా, జాగ్రత్తగా వినా. డోంట్ ఇంటరప్ట్ ఎనీవే. నీ గమ్యం ఏంటి?
దిస్ ఈజ్ మై క్వశ్చన్ డైరెక్ట్లీ టు యూ. నీ గమ్యం ఏమైతే ఉందో
చర్చికి ఒకేసారి కొంతమంది అంటారు, నాకు మైండ్ పనిచేయదు అలా మాట్లాడుతున్నప్పుడు. ఒకసారి వస్తా ఏమన్నా కానీ, నువ్వు చేసిన పాపాలు, చేసిన దరిద్రం, చేసిన అజ్ఞానానికి నువ్వు పనికిరాని పనులన్నీ చేసి ఒక సమస్యను క్రియేట్ చేసుకొని, ఒక పనికిరాని సమస్యను క్రియేట్ చేసుకొని చర్చికి వచ్చి ఒకే రోజులో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోగలుగుతుంది, దేవుడు చేయగలుగుతాడు. కానీ దేవుని ఆశ ఏంటో తెలుసా? నువ్వు దేవునిలాగా అయ్యి నీ సమస్యను నువ్వు తీర్చుకునేలాగా దేవుడు నీకు శక్తిని ఇవ్వాలని ఆయన చిత్తం. దట్స్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. ఆ విషయంలో మనమందరం చూడాలని ఆయన చిత్తం ఉంది. సో అడవిలో ఒక మార్గం క్రియేట్ అవ్వబడాలంటే ఎన్నిసార్లు పోవాలా? చాలాసార్లు వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే ఏం ఏర్పడుతుంది? దారి. ఏం ఏర్పడుతుంది? నీ దారిలో ఒక్కనే వెళ్తావా? నెక్స్ట్ టైం నుంచి నిన్ను జనాభా అంతా వెంబడిస్తారంట. ఆ అభిషేకంలో మీరు వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని ఈసారి మేము ఫస్ట్ టైం నమ్ముకుంటున్నాం అనేవారు దారిని ప్రిపేర్ చేసుకోండి. మీ భవిష్యత్ దేవుడు దీవిస్తాడు. మీ పిల్లలకు కూడా దారి సాఫ్ట్ క్లీన్గా చేస్తామండి. ఇంకా వాళ్ళకి ఏ కష్టం రాకుండా, ఒకవేళ వచ్చినా వాళ్ళని చంపేటట్టు కష్టం రాకుండా క్లీన్ దారిలో నడుస్తారంట. ఆ దారిని తయారు చేసింది ఎవరు? మీరే. సో వెన్ యూ క్రియేట్ ఎ వే, దట్ వే ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఆ దారిలో నువ్వు ఒక్కదానివి నడుస్తా? ఇంకా లేదు. ఎవరైతే నడవాలనుకుంటారో వాళ్ళకి కష్టము లేకుండా ఆ దారిలో నడుస్తారంట. హల్లెలూయా. మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని చూపిస్తావు. ఎందుకు? యేసుప్రభు దగ్గరికి వచ్చి దారిని సృష్టించుకున్నావు కనుక. ఆ శక్తి మీలో ఉంది. దేవుని కార్యం అందరిలో దేవుడు జరిగించబోతున్నాడు. ఎంతమంది అయితే బిలీవ్ చేస్తున్నారో యు ఆర్ గోయింగ్ టు కమ్ క్విక్. మీ దారులు తొందరగా తెరవబడబోతున్నాయి. దేవుని కార్యం మీరు చూడబోతున్నారు. దేవుని యొక్క శక్తి కలిగిన అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఇట్ ఈస్ ద ప్రొఫెసీ వర్డ్ దట్ ఐ గివింగ్ టు సమ్వన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రవచనం ఎవరైతే పొందుకోబోతున్నారో ఇన్ ద నెక్స్ట్ మంత్ యూ విల్ సీ ద న్యూ థింగ్స్ అండ్ న్యూ ఆపర్చునిటీస్. కొత్త అవకాశాలు మీరు చూడబోతున్నారండి. సంథింగ్ చేంజ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడు ఆనే ఉన్నాడు, భూమి అక్కడనే ఉంది, చంద్రుడు అక్కడనే ఉన్నాడు. కానీ నువ్వు పడుకొని పొద్దున లేస్తున్నావు, దరిద్రంగా లేస్తున్నావు. కానీ రేపటి నుంచి సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడని మీరు చాలా బ్యూటిఫుల్గా సూర్యుని చూసి మురుస్తారో, సూర్యుడు అదే విధంగా మిమ్మల్ని చూసి మురిసే రోజు రేపటి నుండి స్టార్ట్ కాబోతుంది. హల్లెలూయా. సో సైలెన్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గాడ్స్ వాయిస్. యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడా? ఈ శత్రువులతో యుద్ధం చేశాడా? యుద్ధం చేసే పని మీకు లేదు. డోంట్ ట్రై టు హ్యావ్ ఏ ఫైట్. హల్లెలూయా. యుద్ధాలు చేస్తే అక్కడనే ఉండిపోతారు. వద్దు. కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అలాంటి కార్యం మీ దేవుడు మిమ్మల్ని, మీ ఒక లైఫ్ని, మీ కుటుంబాలకు దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు. బిలీవ్ ఇట్ వాట్ ఐ స్పీక్. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నాం? హల్లెలూయా. సో గాడ్ ఈజ్ వన్ ఆర్ టూ ఆర్ డబల్ ఆర్ త్రిబుల్. ఇస్ గాడ్ వన్? ఎస్. హల్లెలూయా. అలాంటి సజీవుడు, అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. సో ఆఫ్టర్ దిస్ సెషన్ దెర్ ఈస్ అన్ అనాయింటింగ్ సర్వీస్. అనాయింటింగ్ అని అంటే ఏంటంటే, చిన్న 2 minutes చెప్పేసి ముగిస్తాం. అభిషేకం అంటే ఏంటంటే, మనిషి అంట కొన్ని పనులు చేయడానికి మనిషి బలం సరిపోదు. ఓకే, తల్లిదండ్రులు చేసిన పాపమో, ముత్తాతలు చేసిన పాపం వల్లనో వీడి పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎన్ని ఉద్యోగాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని వ్యాపారాల ప్రయత్నాలు చేసినా సక్సెస్ రాదు. ఎందుకు? వీనికి ఏం పట్టిందంటే, వాళ్ళు చేసిన పాపాల సంబంధమైన ప్రతి ప్రభావం వీనికి పట్టేసి. ఇప్పుడు దాన్ని విరగొట్టబడాలంటే మనిషి బలం సరిపోవట్లేదు. మానవుడికి ఎవని బలం అవసరమవుతుంది? దేవుని బలం. అభిషేకం అంటే ఏంటంటే, ఇట్స్ అన్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సామర్థ్యం. ఇప్పుడు మన సామర్థ్యంతో కొన్ని పనులు అవ్వట్లేదు. మరి నీకు ఏ సామర్థ్యం కావాలి? చెప్పాలా? నీ రోగం తొలగించటానికి మానవుడిగా నాకు శక్తి లేదు. కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. నా మీద అనాయింటింగ్, అభిషేకం ఉంది కనుక నీలో ఉన్న రోగాలు నేను తీసేయగలుగుతున్నాను. హల్లెలూయా. నువ్వు సరిగ్గా ఉండలేకపోతున్నావు, అనాయింటింగ్ని అడగండి. ఏ విషయంలో ఏం చేయలేకపోతున్నావో ఇప్పుడు ఏం అడగాలి? ఇప్పుడు అభిషేకం అడగండి. హల్లెలూయా. పాపాన్ని జయించలేకపోతున్నా, అభిషేకం అడగండి. యేసయ్యా, పాపాన్ని జయించే అభిషేకం నాకు కావాలి. డబ్బులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ వస్తుంది.
అడగండి, అనాయింటింగ్ టు ఎర్న్ మనీ. అయ్యా, డబ్బులను సంపాదించే అభిషేకం నాకు కావాలి. ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో అక్కడ అనాయింటింగ్ అడగండి. గాడ్ విల్ గివ్ ద అనాయింటింగ్ ఫర్ యూ పీపుల్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఇది నమ్మితే దేవుని అభిషేకం మీ అందరిలో ప్రత్యక్షపరచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? దావీదు గొర్రెల కాపరి, తెలివి లేదు, జ్ఞానం లేదు, స్కిల్స్ లేవు, ఏం లేదు. దావీదు మీద ఏమొచ్చింది? అభిషేకం వచ్చింది. అభిషేకం వచ్చిన తర్వాత వెంటనే జ్ఞానం స్టార్ట్ అయింది, స్కిల్స్ స్టార్ట్ అయినాయి, తెలివి స్టార్ట్ అయింది, నేర్పరి స్టార్ట్ అయింది, రాయిని కరెక్ట్గా కొట్టే విధానంలో సైట్ స్టార్ట్ అయింది, అన్నీ స్టార్ట్ అయినాయి. అభిషేకం నీ మీదకి వస్తే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రిపరేషన్ టైంలో కొన్ని సమస్యలు వస్తాయి. గొర్రెల దగ్గరికి సింహాలు వచ్చినట్టు. హల్లెలూయా. గొర్రెల దగ్గరికి ఏమొచ్చినట్టు? సింహాలు వచ్చినట్టు సమస్యలు కొన్నిసార్లు మీకు అట్లా వస్తాయి. కానీ దావీదు ఏం చేశాడు? భయపడి వెళ్ళిపోయాడా? ఆ గొర్రెల దగ్గరికి సింహాన్ని వస్తే సింహాన్ని చంపడానికి వెనుకడుగు వేయలేదు. దేవుణ్ణి తలుచుకొని సింహంతో యుద్ధం చేశాడు. లెట్ మీ సే ద రెవల్యూషన్. మీకు వచ్చే కష్టం బలమైన కష్టం కాదు. దావీదు దగ్గరికి వచ్చిన సింహం బలహీనమైన సింహం కాదు. ఆ సింహాన్ని ఎప్పుడైతే దావీదు చూశాడో, దేవుని తలుచుకొని ఎప్పుడైతే దేవుని శక్తితో ముందుకెళ్ళాడో సింహం చచ్చిపోయింది. అదే భయంతో వెనుకడుగేస్తే రాజు అవుతాడా? కాదు. నువ్వు దేవుని పొజిషన్స్లోకి వెళ్ళాలంటే కొన్ని సమస్యలు మీ లైఫ్లో ఉంటాయి. నేను పోతాయి అని చెప్పట్లే, ఉంటాయి. ఆ సమస్యలను దేవుడు వాడుకొని మిమ్మల్ని ఏం చేస్తాడు? గొప్ప పొజిషన్స్లోకి తీసుకొని పోతాడు. సో మీ సమస్య మిమ్మల్ని చంపేస్తుందా? ఇక్కడున్న ఏ వ్యక్తిని కూడా మీ రోగం, మీ సమస్య, మీ వ్యాధి మిమ్మల్ని చంపదు. ఈ మాట నమ్మితే మీరు మరణించరండి. దేవుడు నిర్ణయించిన రోజే మరణిస్తారు తప్ప ముందు మాత్రం మరణించరు. హల్లెలూయా. దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రొఫెసీ ఫర్ సంవన్. ఏం నమ్మాలి? వర్డ్. నా మాట నమ్మాలి. ప్రవక్త గారు మాట చెప్పేశారు. బిలీవ్ దాట్. రోగం వచ్చి నీతో అంటారు నేను చంపేస్తా. డాక్టర్ వచ్చి అంటారు రిపోర్ట్స్ అన్ని తప్పుగా వచ్చే చచ్చిపోతావా అని. మోక్ దెమ్. హల్లెలూయా. వెక్రించే స్వభావం ఉన్నవాడు వెక్రించేటట్టు ఇప్పుడు ఆ వెక్రింపు తనాన్ని వాడండి. ఎప్పుడు వాడాలి? అలాంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడు, భయపడించే వ్యక్తుని దగ్గర ఉన్నప్పుడు మోకరి అనే క్యారెక్టర్ని బయటికి తీయండి. ఇట్స్ సమ్ టైమ్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో రోగం నిన్ను చంపేస్తుందా? మీరు నమ్ముతారు చంపేస్తుందని. ఇప్పుడు అంత ఎందుకు ఇవాళ చెప్పే వాక్యం, పొద్దున రేపన్నా ఏమన్నా ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ దరిద్రంగా చచ్చిపోతావేమో, సస్తవేమో అని రిపోర్ట్స్ అని ఏదేదో చెప్పేశాడు అనుకో, ఎల్లుండి ఏమవుతుంది? ఈ వాక్యం గుర్తుంటుందా? 100% గుర్తుంటుంది. వాక్యం కాదు, చర్చ మర్చిపోతావు. ఏసయ్యా అని తలుచుకుంటావు, ప్రేమతో కాదు, భయంతో. ఎక్కడ చచ్చిపోతానేమో అనే భయంతో ఏసయ్యా అంటావు తప్ప ప్రేమతో యేసుప్రభు అని నువ్వు తలుచుకోలేకపోతావు. కానీ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమ అభిషేకం ద్వారా స్థిరపరచబడబోతుంది. ఏ ప్రాబ్లం మీకు వచ్చినా యూ కెన్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యము. ఏంటంటే ఏ సమస్య మిమ్మల్ని చంపలేదు, ఏ కష్టం మిమ్మల్ని చంపలేదు, ఏ రోగం, వ్యాధి, శాపం మిమ్మల్ని చంపలేదు, ఏ పాపము కూడా చంపే శక్తి లేదు. మంత్రికుడికి సైతము నేను చంపే అధికారము లేదు. నీ మరణం లేదు, నీ బ్రతుకు, నీ ప్రాణం దేవుడు ఏం చేశాడంట? ఆయన గుండెల్లో దాచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఈరోజు మీ అందరి జీవితాల్లో ఇలాంటి కార్యాలు చూడబోతున్నారండి. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అమావాస్య రోజు పెళ్లి చేసుకోవద్దు. ఐ ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నా వివాహము నా విశ్వాసాన్ని బట్టి అమావాస్య రోజు జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. నాది ఏ రోజైతే మంచి రోజు కాదని చెప్పారో లెట్ మీ బీ అగెయిన్స్ట్ ఇట్. నేను రోజును నమ్మేవాడిని కాదండి, రోజును పుట్టించిన వాడిని నమ్మేవాడిని నేను. ఐ ఆమ్ ద బిలీవర్ ఆఫ్ క్రియేటివ్. ఈరోజు మీకు బాగలేదు, బయటికి వెళ్ళకండి. విశ్వాసం ఉంటే నిజంగా బయటికి వెళ్ళకపోవడం మంచిది. చల్ నిన్ను నమ్మ,
ఈరోజు బయటికి వెళ్తే అఫ్కోర్స్ సైటన్ అని అటాక్ చేస్తుందేమో, యాక్సిడెంట్ అవుతుందేమో, అఫ్కోర్స్ నిజమే కావచ్చు. మై ఫెయిత్ ఈజ్ డిఫరెంట్, మై అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. నాలో ఉన్న ఈ ఆత్మ మీ అందరిలో దేవుడు ఇవ్వబోతున్నాడు అండి, ఈ గ్రేస్ ఇవ్వబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా రోగానికి భయపడటం, నిమ్మకాయలకు భయపడటం, కొబ్బరికాయలకు భయపడటం, మంత్రిక శక్తులకు భయపడటం, సర్పములకు భయపడటం, ఆ రోజు మీరు సమాధి చేశారని నేను నమ్ముతున్నాను. నా నమ్మకం నిజమేనా? నిజమేనా? మీరు సమాధి చేశారు. మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే సమాధిని మళ్ళీ తోమే రకమే. ఆ తోమి దాంట్లో నుంచి మళ్ళీ బొక్కలను తీసే రకం అది కాదనుకుంటున్నాను. సో దేవుని పిల్లలు దాన్ని సమాధి చేసేసారు, కంప్లీట్గా దాన్ని భయం చేశారు. భయం అనేది నీలో కనిపించకుండా దేవుడే నీలో కనిపించేటట్టుగా ఈ అభిషేకం మిమ్మల్ని తయారు చేయబోతున్నదండి. ఈ వాక్యం దేవుడు దీవించి అందరూ స్థిరపరచును కాక. బిగ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనాయింటింగ్ అనేది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అభిషేకం అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎబిలిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సామర్థ్యం. ఎంత చదివినా నేను మర్చిపోతాను. గో టు గాడ్, రిసీవ్ అన్ అనాయింటింగ్. ఐఏఎస్లో పాస్ అవుతాం. 10th ఫెయిల్ అయిన కూడా ఐఏఎస్ పాస్ అయ్యాను. ఆర్ యూ బిలీవింగ్ ఇట్? దిస్ ఈజ్ హ్యాపెనింగ్. దిస్ అ వెరీ టెస్టిమనీ. 10thలో 9.8, 9.7 వస్తే తల్లిదండ్రులకు ఒక కోపం వస్తుంది, అమ్మా వీడు కలెక్టర్ అవుతాడు రా. అదే 10thలో ఫెయిల్ అయిన కూడా బాగా తిట్టి, వాడిని కొట్టి, వాడిని చంపేటట్టు చేసి, కంప్లీట్గా డిప్రెస్ చేసి, ఇక నీ జీవితంలో పైకి రావరా అని వాడిని చెప్పిస్తే పంపిస్తారు. ఈరోజు మనం చూడట్లేదా సొసైటీలో 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దెర్ ఆర్ ద కలెక్టర్స్, దెర్ ఆర్ ద పోలీస్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్. హూ దే ఆర్ ద ఫెయిల్యూర్ పర్సన్ అట్ వన్ పాయింట్, బట్ దే ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్ అట్ అనదర్ పాయింట్. సో దేవుడు జత చేసిన ఈ సక్సెస్ సంఘంలో అందరికీ ఇచ్చేసాడండి. డోంట్ ప్రే ఫర్ సక్సెస్. ఇఫ్ యూ బిలీవ్ జీసస్, యూ బిలీవింగ్ సక్సెస్. యేసు ప్రభు నమ్మడమే నువ్వు జయం పొందడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మీ అందరిలో పనిచేయనుగాక. రిసీవ్ దట్ గ్రేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా డిస్టర్బ్ అవుతారా ఇప్పటి నుంచి? మిమ్మల్ని ఆడదిట్టాడని నేను ఎందుకు ఊరుకుంటానండి? వాడు తిడితే నేను ఎట్లా ఊరుకుంటా? నీకు దమాక్ కరెక్ట్ పని చేయట్లే, తెలివి సరిగ్గా లేదు, జ్ఞానం. నీకోసము ₹1,00,00,000 దేవుడు రాసి పెడితే 10,000 కోసం గొడవ పడతాం. నీకోసం కొన్ని లక్షలు రాసి పెడితే 5,000 కోసం గొడవ పడతాం. వాహ్, ఇక్కడ తప్పిపోతారండి. డోంట్ బి టెంప్టెడ్ బై సంథింగ్ లిటిల్. సైతానికి తెలుసు నువ్వు చాలా బలహీనుడు అని. ఈరోజు తెలుసుకుని సాతాను నువ్వు చాలా బలవంతుడు అని. దిస్ ఈస్ ద ప్రొఫెసీ. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలు ఇంకా పట్టించుకొని దాంట్లోనే బంధించబడదామా? నో, కమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీకోసం దేవుడు కొన్ని లక్షలు రాసి పెట్టాడు, నీకోసం ఐశ్వర్యాన్ని రాసి పెట్టాడు, నీకోసం సంతోషాన్ని రాసి పెట్టాడు, నీకోసం ఫలాలను రాసి పెట్టాడు, నీకోసం ఆస్తులను రాసి పెట్టాడు. అవన్నిటి దగ్గరికి వెళ్ళంటే చిన్నోళ్ళని, చిన్న చిన్న మెదడు పట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా అంటావా ఇట్లా అంటావా అని అన్నప్పుడు ఎవరు దిగజారుతున్నారండి? ఆయనతో పాటు మనం కూడా దిగజారుతున్నాం. నెవర్ బీ డిస్టర్బ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు అనాయింటింగ్ అనేది మీపై రాబోతుంది. ఎంతమంది ఈ ఫార్ములా, ఈ విజ్డమ్ని నేను ప్రతిరోజు నా లైఫ్లో నేను చేస్తాను అనే కమిట్మెంట్ ఎంతమంది తీసుకోబోతున్నారు? తీసుకుంటారా? తీసుకుంటారా? కమిట్మెంట్. ఏం కమిట్మెంట్? నా గోల్ నేను చూస్తూ ముందుకు వెళ్తా. పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, జంతువులు అన్నీ వస్తాయి. ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకోపోతున్నప్పుడు కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి వెనుక. దానికి వేస్తున్నామని అర్థమా? వెయ్యరు. దాని మీద ఆశ, బిర్యానీ తినాలని ఆశ. నీ గమ్యం మీద నీకు ఆశ ఉంటే ఎన్ని పందులు రాని, ఎన్ని కుక్కలు రాని, నీ గమ్యం వాళ్ళకి చెప్పవు, నీ గమ్యం వాళ్ళతో పంచుకోవు, నీ గమ్యాన్ని బట్టి వాళ్ళతో డిస్టర్బ్ అవ్వవు. దిస్ ఈజ్ ద లార్డ్ దట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నీకు జరగబోయే కార్యాలు ప్రతిదీ జరిగించబోతున్నాడు దేవుడు. వాట్ యు హావ్ ప్రేడ్, చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు, నా జీవితంలో ఏం జరగట్లే, ఎడారి ఉంది నా లైఫ్ అంతా. దేవుడు ఎడారిని తీసుకొని పచ్చగా చేయడు, ఎడారిలోకి నీళ్ళను పుట్టిస్తాడు దేవుడు. ఎడారిని వాడుకొని ఎడారిలోకించి వాటర్ని తీసుకొస్తాడు తప్ప ఆ ఎడారిని మొత్తం పచ్చిగా చేసేసి ఆ గడ్డిని మొలిపించి అప్పుడు వాటర్ని నో 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 నో.
నీ జీవితం ఎలాగైనా ఉండండి, 1 సెకండ్ చాలు గాడ్కి నీ జీవితం మిరాక్యులస్గా పనిచేయడానికి. సో దిస్ ఈజ్ ద గాడ్స్ వర్క్. ఈ కార్యం మీ అందరిలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. జస్ట్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. సో మనం కొద్దిగా ప్రార్థన చేద్దాం. ఏం ప్రే చేస్తారు ఇప్పుడు? ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడ ఏం అడుగుదాం? దేవుని యొక్క అభిషేకం, అనాయింటింగ్ అనేది నాలో నుంచి విడుదలవుతున్నప్పుడు మనిషి నిలబడలేకపోతాడంట. ద పవర్ ఈజ్ టూ మచ్. దేవుని శక్తి ముందు నిలబడేవాడు ఎవడు? నో వన్. దట్స్ ద పవర్. యేసు ప్రభు అలాంటి కార్యాలు చేశాడు. సో ఈరోజు ఎంతమంది అయితే ఆశ ఉందో గాడ్స్ పవర్ నేను రిసీవ్ చేసుకోవాలని, టుడే ఇస్ ద డే దట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. ఈ అనాయింటింగ్ మీ మీద వస్తే యువర్ లైఫ్ విల్ బి షిఫ్టెడ్. హల్లెలూయా, హల్లెలూయా. సమ్ ప్రొఫెటిక్, సమ్ హీలింగ్, సమ్ ఎవాంజలిస్ట్. కొంతమందిని సంఘంలో స్వస్థపరిచే చేతులను దేవుడు ఇస్తాడు. కొంతమంది సంఘంలో భవిష్యత్ జ్ఞానాన్ని చూసే కన్నులు ఇస్తాడు. కొంతమంది సంఘంలో సువార్త చెప్పే నోటినిస్తాడు. కొంతమంది సంఘంలో ప్రార్థన చేసే శక్తినిస్తాడు. అందరికి ఒకటేస్తాడా? మరి మీరు ఏ విధానంలో ఉన్నారు? ప్రార్థన చేసే వారిలా ఉన్నారా? స్వస్థపరిచే శక్తి ఉందా? ప్రవచించే వాళ్ళు ఉన్నారా? అద్భుతాలు చేసే వాళ్ళ ఉన్నారా? వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? కనీసం వాక్యం వినేటట్టన్నా ఉన్నారా? ఏదో ఒకటి ఉందా మీలో? అది వస్తుందా? అది చేస్తున్నావా? అది చేయకపోతే ఈరోజు ప్రార్థన చేయండి. యేసయ్యా, నాలో ఏం పెట్టావో నేను తెలుసుకోవాలా. ఇవన్నిటి విషయంలో నేనేదో ఒక పని నీ కోసం నేను చేయాలి. ఎప్పుడైతే ఈ పని చేస్తావో ద థింగ్స్ విల్ బి షిఫ్టెడ్. మీ కార్యంలో జరిగే కార్యాలు నువ్వు ఊహించలేవంట. అందుకే ఊహించిన ప్రతిసారి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. God is going to do for your life in the name of Jesus. సో అందరం కూడా ముఖాల మీద వచ్చినట్లయితే లెట్ మీ ప్రే ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అలానే కూర్చొని, ప్లేస్ లేకపోతే కూర్చోండి, ప్లేస్ ఉంటే కొంచెం ముఖాలు వేయండి. యాజ్ పర్ యువర్ ఫెయిత్ లెట్ మీ ప్రే ఫర్ యూ. నా జీవితంలో ఎక్కడ నేను బలహీనంగా ఉన్నానో అక్కడ నీ అభిషేకం నాకు ఇవ్వండి అయ్యా. ఎస్, నేను ఐశ్వర్యాన్ని సంపాదించలేకపోతున్నా. ఎంత ప్రయత్నాలు చేసినా నా వల్ల అవ్వట్లేదయ్యా. నా బలం నాకు సరిపోవట్లేదు. నీ బలం నాకు ఇవ్వయ్యా. నీ అనాయింటింగ్ నాకు కావాలి. నీ అభిషేకం నాకు కావాలి. ఎస్, నా గోల్ పెద్దది. నా సామర్థ్యానికి మించింది నా గోల్. నో ప్రాబ్లం. అనాయింటింగ్ కెన్ మేక్ యూ టు రిసీవ్ ఎబిలిటీ కమ్ ఫ్రమ్ గాడ్. అనాయింటింగ్ నీపై వస్తే నీ సామర్థ్యానికి మించిన దేవుని సామర్థ్యము నీలోకి వచ్చేస్తుంది. ప్రార్థన చేద్దాం మనస్ఫూర్తిగా, నోరు తెరిచి బిగ్గరగా. యేసయ్యా, మీరు ఆలోచించండి ఎక్కడ బలహీనంగా ఉన్నారు. ఆర్థిక విషయంలో బలహీనంగా ఉన్నారా? ప్రే చేద్దాం. ఆరోగ్య విషయంలో బలహీనంగా ఉన్నారా? ప్రేర్ చేయండి. మినిస్ట్రీ పరంగా బలహీనంగా ఉన్నారా? ప్రేర్ చేయండి. ఆత్మీయతలో బలహీనంగా ఉన్నారా? ప్రేర్ చేయండి. శారీరకంగా ఉన్నారా? ప్రేర్ చేయండి. మానసికంగా బలహీనంగా ఉన్నారా? ప్రార్థించండి. కుటుంబ పరంగా బలహీనంగా ఉన్నారా? ప్రార్థించండి. పిల్లల పరంగా బలహీనంగా ఉన్నారా? ప్రార్థించండి. ప్రే దట్ గాడ్ విల్ రిలీజ్ అన్ అనాయింటింగ్. షటప్రకెటెపే సెటెపెపె షెకెట. Father, in the name of Jesus, I release an anointing. Sing a song. Thank you, Holy Spirit. నిన్ను విడచేటు వెళ్ళితి, నివాసముకై వెతికి తిని, నన్ను నేను కోల్పోతిని. పోల్చలేని స్థితికి మారితి, నీ కృపలోనే నన్ను దాచావయా. మార్గమును ఏర్పరచి నన్ను నడిపించావు, నీ కృపలోనే నన్ను దాచావయా. మార్గమును ఏర్పరచి నన్ను నడిపించావు. తండ్రి తండ్రి, నేను నీ కుమారుని.
తండ్రి తండ్రి నేను నీ కుమారుని నిన్ను విడచేటు వెళ్ళెదా నీవేగా నాశ్రయం గ్రహించలేకపోతిని నీ సొత్తైనే ఉన్నానని నిన్ను విడచేటు వెళ్ళెదా నీవేగా నాశ్రయం గ్రహించలేకపోతిని నీ సొత్తైనే ఉన్నానని నీ దృష్టిని నాపై నిలిపితివి నీ నీడలో నన్ను దాచితివి నీ దృష్టిని నాపై నిలిపితివి నీ నీడలో నన్ను దాచితివి తండ్రి తండ్రి నేను నీ కుమారుని తండ్రి తండ్రి నేను నీ కుమారుని నీ కను పాపనయును తండ్రి నీ కను పాపనయును నా తండ్రి నీ కను పాపనయును నా తండ్రి నీ కను పాపనయును నా తండ్రి. Thank you, Lord Jesus. Father, we thank you for your glory. నీ నామము ప్రశస్తమైనది యేసయ్య. భరించలేని బాధ, భరించలేని వేదన నా మనస్సులో నిండి ఉన్నది. స్టిల్ ఐ లవ్ యూ జీసస్. యేసయ్య, నా ప్రాణమంతా నీ కోసం పరితపించేటట్టుగా మారిపోయిందయ్యా. నా బాధ, నా వేదన నన్ను చంపేసేలాగా చేసింది. బట్ స్టిల్ నేను బ్రతికి ఉన్నాను కేవలము నీ కృప మాత్రమే. యేసయ్యా, నన్ను రిజెక్ట్ చేసిన ప్రజలు నా ముందు సంచరిస్తున్నారు. ఎక్కడైతే నేను సక్సెస్ అవ్వాలనుకున్నానో అక్కడ ఫెయిల్ అవుతున్నాను. సమ్టైమ్ అది నీ చిత్తము కాదయ్యా. నీ చిత్తము నా ఎడల ఏమున్నదో అది బయలుపరచండి. బయలుపరచు యేసయ్యా. నువ్వు నాతో మాట్లాడే దేవుడవు. విగ్రహము కాదు, రాయి రప్ప కాదు, చెట్టు పుట్ట కాదు, మాట్లాడే దేవుడవు, సజీవమైన దేవుడవు, గొప్పవాడవయ్యా. నీ ప్రేమ ఎనదగినది. నీ ప్రేమ అందరికన్నా ఎక్కువగా కలిగించేటట్టు ఉన్నదయ్యా. యువర్ లవ్ ఈజ్ గ్రేట్. ఐ ప్రే ఫర్ ఆల్ దీస్ పీపుల్ ఫాదర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ ఎ గ్రేస్. ఇంకా వారిలో ఏ ఆచారము పద్ధతి పాటించే అలవాటు ఉన్నా ఇప్పుడే యేసు నామములో కొట్టివేస్తున్నా. I break it by the anointing of God. నీ రక్తము వారి మీద నేను ప్రోక్షిస్తున్నాను. ఇంకా ఎన్నడూ ప్రభువా బానిస బతుకులతో వారు ఉండక రాజుల వలె, దేవా నీ కుమారులు కుమార్తెల వలె వారు జీవించున్నట్లు నేను రిలీజ్ చేస్తున్నా. I'm releasing the anointing of the Holy Spirit. Father, in the name of Jesus, I command the strength of the living God to manifest. నీ బలమే నాలో పనిచేయాలయ్యా. నా శక్తి నాకు సరిపోవట్లేదు. నా భర్తను ప్రేమించటానికి, నా భార్యను ప్రేమించటానికి, నా కుటుంబాన్ని పోషించటానికి నాకు శక్తి చాలదయ్యా. ఐ వాంట్ యువర్ పవర్. నీ శక్తి నాకు కావాలా, నీ బలం నాకు కావాలి, నీ అనాయింటింగ్ నాకు కావాలి. అడుగుదామా? ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో, ఎక్కడైతే రోగంతో ఉన్నావో, ఎక్కడైతే వ్యాధితో ఉన్నావో, ఎక్కడైతే అప్పుల సమస్యలో ఉన్నావో అడుగుదామా? ది అనాయింటింగ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ది అనాయింటింగ్ కెన్ షిఫ్ట్ యువర్ లైఫ్.
నీ జీవితాన్ని మార్చే శక్తి ఇదిగో ఇక్కడ సన్నిధిలో విభజించబడుతుందండి. ది అనాయింటింగ్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ బై ద నేమ్ ఆఫ్ జీసస్. సటప్రకటెపెకెటో. తండ్రి నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో తాకండి, నీ కార్యాలు నీ ప్రజలు చూచినట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను. Someone receive the power of God in the mighty name of Jesus. నీ అనాయింటింగ్ తండ్రి వీరందరినీ ప్రిపేర్ చేయండి. Yes Lord. నీ సన్నిధికి వచ్చినప్పుడల్లా నా మాట నా నుంచి రావట్లేదయ్యా, కన్నీరు మాత్రమే బయటకు వస్తుంది. Yes Holy Spirit. Bless, 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 bless. Shata prata parapa. Thank you Lord Jesus. నీ ఆత్మ ద్వారా నీ కార్యాలు జరుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తూ నీ శక్తితో బలపరచమని, నీ అనాయింటింగ్లో స్థిరపరచమని ఈ వాక్యము తండ్రి ప్రతి ఒక్కరిలో స్థిరపరిచి ప్రతి ఒక్కరిలో ప్రత్యక్షపరచమని నీ నామానికి మహిమ కలుగునట్లుగా వీరు జీవించుదురు కాకని ప్రార్థన చేస్తూ తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్లాప్స్ కొట్టి దేవుని మహిమ పరచుదాం. బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్.